రైట్, ఓకే. రానున్న రోజుల్లో రఘునందన్ రావును ఏ స్థాయిలో చూడొచ్చు తెలంగాణ ప్రజలు? మెదక్ బీజేపీ ఎంపీగా రఘునందన్ రావు ప్రస్తుతం తెలంగాణ ప్రస్థానంలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రం నుంచి వచ్చే నిధులు, వెనుకబడ్డ మెదక్ జిల్లాకి రావాల్సినటువంటి నవోదయాలు, కేంద్రీయ విద్యాలయాలు, ఇంకా మెడికల్ కాలేజ్ ఆగిపోయింది అన్నప్పుడు మెడికల్ కాలేజ్ కోసం మాట్లాడడం, ఇట్లా ముందు నా పార్లమెంట్ ఇల్లు చక్కదిద్దుకున్న తర్వాత మిగతా విషయాలు. ఇందిరాగాంధీ గెలిచినప్పటి నుంచి రాలేదు రైల్వే లైన్, నరేంద్ర మోడీ గారు గెలిచినాక మెదక్కి వచ్చింది, సిద్దిపేటకు వచ్చింది, గజ్వేల్కి వచ్చింది. అట్లా ప్రాథమికంగానే మాకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాల విషయం లోపల, కేంద్రం నుంచి వచ్చేటటువంటి సంస్థల విషయం లోపల 100% కొట్లాడతాం. వాటి అభివృద్ధి కోసమే పనిచేస్తాం. ఇప్పుడు తెల్లాపూర్లో ఒక చిన్నది రైల్వే అండర్ పాస్ కావాలి, తెల్లాపూర్లో రైల్వే ప్లాట్ఫామ్ మీదకి ఒక బ్రిడ్జ్ కావాలి, తెల్లాపూర్ రైల్వే స్టేషన్ దగ్గర ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కావాలి, మెట్రోని మియాపూర్ దగ్గర నుంచి మెట్రోని సంగారెడ్డి దాకా ఎక్స్టెన్షన్ తీసుకుపోవాలి. దాంట్లో ముందు పటాన్చెరు దాకా 14.5 కిలోమీటర్లు సాధించుకోగలిగినాం. ఇట్లా బిహెచ్ఎల్ నుంచి సంగారెడ్డి చౌరస్తా దాకా 6 లైన్ రోడ్ నడుస్తూ ఉంది. సో బేసికల్గా బ్రాడ్గా మనం ఆలోచించాల్సింది. ఇంకొక రోడ్ ఉంది నర్సాపూర్ రోడ్, అది జాతీయ రహదారి నరేంద్ర మోడీ గారు అయిన తర్వాతనే చేసిండ్రు. కానీ దురదృష్టం ఆ ఫారెస్ట్ ఏరియాలో ఎక్కువ యాక్సిడెంట్స్ అయ్యి చాలా మంది చనిపోతున్నారు. ఇప్పుడు 2 వే ఉన్నటువంటి దీన్ని రేపు 4 లైన్ చేసి మధ్యలో డివైడర్లు పెట్టి ప్రమాదాలు తగ్గించడానికి చేయాలి. ఇవి ఒక ఎంపీ భారత ప్రభుత్వం నుంచి తన పరిధిలోకి తెచ్చుకోవడానికి ఉన్నటువంటి అంశాలు. ఒక నవోదయ, ఒక కేంద్రీయ విద్యాలయం, ఇట్లాంటి వాటికి అన్నిటి కోసం కొట్లాడుతూనే వస్తూ ఉంది.